ఓం శాంతి. మురళీ డేట్ 22/6/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, ఇక్కడ మనం వచ్చింది జీవితాన్ని పరివర్తన చేసుకోవటం కోసం. ఏం మార్చుకోవాలి? అసూరి అవగుణాలని మార్చుకొని దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. ఈ చదువు బాబా దేనికోసం చదివిస్తున్నారు? ఈ చదువుతో మనం దేవీ దేవతలుగా తయారవుతాం. మనుషులను దేవతగా, అపవిత్రులను పవిత్రులుగా మార్చేటటువంటి చదువిది. ఈ చదువు ద్వారానే కొత్త ప్రపంచానికి వెళ్ళగలుగుతాం. కానీ చదువు దేవతగా మార్చే చదువు బాబా తప్ప ఎవరూ నేర్పించలేరు. బాబానే సహజ జ్ఞానాన్ని, సహజ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. శ్రేష్ఠ రాజ్య స్థాపన కోసం శ్రీమతం పైన నడుస్తూ బాబాకు సహాయకులుగా అవ్వాలి. ఏ విధంగా దేవతలు నిర్వికారులు, అదే విధంగా గృహస్థంలో ఉంటూ కూడా నిర్వికారులుగా అవ్వాలి. పవిత్ర ప్రవృత్తిని తయారు చెయ్యాలి. డ్రామాని సరిగ్గా ఉపయోగించండి. డ్రామాలో ఉంటే జరుగుద్ది అని కూర్చోవటం కాదు. చదువు పైన పూర్తి ధ్యాస ఉంచండి. పురుషార్థంతో శ్రేష్ఠ ప్రాలబ్ధం తయారు చేసుకోవాలి. గ్రహస్థంలో ఉంటూ ఒక్కటే గుర్తుంచుకోవాలి, కమల పుష్పం. కమలంగా అవ్వాలి, అన్నిటినీ అమలపరచాలి. బాబా చెప్పినట్టు అమలపరచకపోతే కమలంగా తయారు కాము. అందరితో ప్రేమగా ఉండాలి, వద్దని కాదు. ఒక్కొక్కసారి ప్రేమ ఆకర్షణలోకి మారుతుంది. కాబట్టి అతీతంగా ఉంటూ ప్రియంగా ఉండండి. మాయ మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే బాబా స్నేహ ఛత్ర ఛాయలో ఉన్నట్లయితే మాయ మన దగ్గరికి రానే రాదు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు ఇక్కడకు పరివర్తన చెందేందుకొచ్చారు. మీరు అసూరి గుణాలని మార్చుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఇది దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు. ప్రశ్న, పిల్లలైన మీరు ఇంకా ఎవరూ చదివించలేని ఏ చదువుని ఒక్క బాబా నుండే చదువుతారు? జవాబు, మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువుని అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యి కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు చదివే చదువుని ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ చదివించలేరు. బాబానే సహజ జ్ఞానం మరియు రాజయోగ చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గ స్థాపనను చేస్తారు. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. నిజానికి ఇరువురు తండ్రులే. ఒక్కరేమో హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. అతడు తండ్రే, వీరు తండ్రే. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తారు. తాము కొత్త ప్రపంచమైన సత్యుగం కోసం చదువుతున్నారని పిల్లలకు తెలుసు. ఇటువంటి చదువు ఇంకెక్కడా లభించదు. పిల్లలైన మీరు ఎన్నో సత్సంగాలకు వెళ్లారు. మీరు భక్తులుగా ఉన్నారు కదా. తప్పకుండా గురువుల వద్దకు వెళ్లారు. శాస్త్రాలను అధ్యయనం చేశారు. కానీ ఇప్పుడు బాబా వచ్చి మేల్కొల్పారు. ఇప్పుడు ఇక ఈ పాత ప్రపంచం మారనున్నది అని బాబా చెప్తున్నారు.
ఇప్పుడు నేను మిమ్మల్ని కొత్త ప్రపంచం కోసం చదివిస్తున్నాను. నేను మీ శిక్షకుడిని. ఇంకా ఏ గురువుని అలా టీచరు అని అనరు. స్కూల్లో టీచర్లుంటారు. వారి ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. కానీ వారు ఇక్కడ కోసమే చదివిస్తారు. ఇప్పుడు మనం ఏ చదువునైతే చదువుతున్నామో దానిని కొత్త ప్రపంచం కోసం చదువుతున్నామని మీకు తెలుసు. దానిని స్వర్ణయుగ ప్రపంచము అని అంటారు. ఈ సమయంలో అసురీ గుణాలను మార్చి దైవీ గుణాలను ధారణ చెయ్యాలి అని మీకు తెలుసు. ఇక్కడకు మీరు మార్పు చెందేందుకు వచ్చారు. నడవడికను మహిమ చెయ్యటం జరుగుతుంది. దేవతల వద్దకు వెళ్లి మీరు అలా ఉన్నారు, మేము ఒకప్పుడు ఇలా ఉన్నాము అని అంటారు. ఇప్పుడు మీకు లక్ష్యం లభించింది. భవిష్యత్తు కోసం బాబా కొత్త ప్రపంచ స్థాపనను చేస్తున్నారు మరియు మిమ్మల్ని చదివిస్తున్నారు కూడా. అక్కడైతే వికారం అనే విషయమే ఉండదు. మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు. రావణ రాజ్యంలో యథా రాజా తథా ప్రజ అందరూ వికారులే. ఇప్పుడు ఇది పంచాయతీ రాజ్యం. దానికన్నా ముందు రాజు రాణుల రాజ్యం ఉండేది. కానీ వారు కూడా పతితులుగానే ఉండేవారు. ఆ పతిత రాజుల వద్ద మందిరాలు కూడా ఉంటాయి. నిర్వికారి దేవతల పూజను చేసేవారు. ఆ దేవతలొకప్పుడు ఉండి వెళ్ళారు అని వారికి తెలుసు. ఇప్పుడు వారి రాజ్యం లేదు. బాబా ఆత్మలను పావనంగా తయారు చేస్తారు మరియు మీరు దైవీ శరీరాలు ఉన్నవారిగా ఉండేవారు అన్న స్మృతిని కూడా కలిగిస్తారు. అప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉండేవి. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. అందుకోసమే మీరు ఇక్కడకు వచ్చారు. పిల్లలు కామం మహాశత్రువు అని బాబా ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఇది మీకు ఆది మధ్యంతము దుఃఖాన్నిస్తుంది. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనంగా అవ్వాలి. దేవీ దేవతలు పరస్పరం ప్రేమించుకోరు అని కాదు, కానీ వారికి వికారి దృష్టి ఉండదు. వారు నిర్వికారులుగా ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని బాబా కూడా అంటారు. మీ భవిష్యత్తును ఈ విధంగా పవిత్ర జంటగా తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మ భిన్న నామరూపాలను తీసుకొని పాత్ర అభినయిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇది మీ అంతిమ పాత్ర. ఏం చెయ్యాలి? ఏ విధంగా కంపెనియన్ తోడుగా ఉండాలి అని పవిత్రత కోసం ఎంతో తికమక పడుతూ ఉంటారు. అసలు తోడుగా ఉండటము అన్న దాని అర్థమేంటి? విదేశాలలో వృద్ధులుగా అయినప్పుడు తోడుని ఉంచుకునేందుకు సంభాళన కోసం వివాహం చేసుకుంటారు. బ్రహ్మచారులుగా ఉండటాన్నే ఇష్టపడేవారు ఎంతో మంది ఉంటారు. సన్యాసుల విషయం వేరు. వివాహం చేసుకోవటం ఇష్టం లేని వారు గృహస్థంలో కూడా ఎందరో ఉంటారు. పెళ్లి చేసుకోవటం, పిల్లా పాపలను సంభాళించటం, అసలు ఇటువంటి వలను ఎందుకు తయారు చేసుకోవాలి? అందులో ఎందుకు చిక్కుకోవాలి?
అలాంటి వారు ఇక్కడ కూడా ఎందరో వస్తారు. 40 సంవత్సరాలు దాటినా బ్రహ్మచారులుగా ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం వివాహం చేసుకుంటారు? స్వతంత్రులుగా ఉండటం ఇష్టపడతారు. తండ్రి వారిని చూసి ఎంతో సంతోషిస్తారు. వీరు బంధనముక్తులుగా ఉన్నారు. ఇక ఉన్నది శరీర బంధనమే. ఇందులో దేహ సహితంగా సర్వస్వాన్ని మర్చిపోవాలి. కేవలం ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి. ఏ దేహదారిని, క్రీస్తు మొదలైన వారెవ్వరినీ స్మృతి చెయ్యకూడదు. నిరాకారుడైన శివుడు దేహదారి కాడు. అతని పేరు శివ. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. ఆత్మకు 84 జన్మల పాత్ర లభించింది. ఇది అవినాశి డ్రామా. ఇందులో ఏమీ మార్పు జరగదు. మొట్టమొదట మన ధర్మము, కర్మలు ఏవైతే శ్రేష్టంగా ఉండేవో అవి ఇప్పుడు భ్రష్టంగా అయిపోయాయి. దేవతా ధర్మమే అంతమైపోయింది అని కాదు. దేవతలు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు అని కూడా మహిమ చేస్తారు. లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉంది. 84 జన్మలలో భిన్న భిన్న నామరూపాలు మారుతూ వచ్చాయి. మధురాతి మధురమైన పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తాను అని బాబా అర్థం చేయించారు. కావున తప్పకుండా మొదటి జన్మ నుండి అర్థం చేయించవలసి ఉంటుంది. మీరు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు వికారులుగా అయ్యారు. కావున దేవతల ముందుకెళ్లి నమస్కారం చేస్తారు. క్రైస్తవులు క్రీస్తు ముందుకు, బౌద్ధులు బుద్ధుడు ముందుకు, సిక్కులు గురునానక్ దర్బార్ ముందుకు వెళ్లి నమస్కారం చేస్తారు. తద్వారా వారు ఏ శాఖకు చెందినవారో తెలుస్తుంది. వీరు హిందువులు అని మిమ్మల్ని కూడా అనేస్తారు. ఆది సనాతన దేవి దేవత ధర్మం ఏమైందో ఎవ్వరికీ తెలియదు. అది ప్రాయలోపమైపోయింది. భారతదేశంలో ఎన్నో చిత్రాలు తయారు చెయ్యబడి ఉన్నాయి. మనుషుల మతాలు కూడా అనేకం ఉన్నాయి. శివునికి అనేక పేర్లు పెట్టేశారు. నిజానికి వారికి ఒక్క శివ అన్న పేరే ఉంది. అంతేకాని వారు పునర్జన్మలు తీసుకున్న కారణంగా అనేకమైన పేర్లు తిరుగుతూ ఉంటాయని కాదు. మనుషుల మతాలు అనేకమున్నాయి కాబట్టి అనేక పేర్లు పెట్టారు. శ్రీనాథ్ ద్వారం వద్దకు వెళ్లినా అక్కడ కూడా లక్ష్మీనారాయణలే ఉన్నారు. అలాగే జగన్నాథ మందిరంలో కూడా అదే విగ్రహం ఉంది. పేర్లు మాత్రం వేరువేరుగా పెట్టారు. మీరు సూర్యవంశీయులుగా ఉన్నప్పుడు పూజ మొదలైనవేవి చేసేవారు కాదు. మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు. సుఖంగా ఉండేవారు. శ్రీమతంపై శ్రేష్ఠ రాజ్య స్థాపనను చేశారు. దానిని సుఖధామము అని అంటారు. మమ్మల్ని బాబా చదివిస్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు అని ఇంకా ఎవరు ఈ విధంగా అనరు. వాటి గుర్తులు కూడా ఉన్నాయి. తప్పకుండా వారి రాజ్యమే ఉండేది. అక్కడ కోటలు మొదలైనవి ఉండవు. రక్షణ కోసమే కోటలు మొదలైనవి నిర్మిస్తారు.
ఈ దేవీ దేవతల రాజ్యంలో కోటలు మొదలైనవి ఉండేవి కావు. అక్కడ ఆక్రమించేవారింకెవరూ ఉండరు. ఇప్పుడు మీరు అదే దేవీ దేవత ధర్మంలోకి బదిలీ అవుతున్నారని మీరు తెలుసుకున్నారు. దానికోసం మీరు రాజయోగ చదువును చదువుతున్నారు. మీరు రాజ్యాన్ని పొందాలి. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను. ఇప్పుడు రాజు రాణులెవరూ లేరు. ఎన్ని గొడవలు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇది కలియుగం, ఇనుపయుగ ప్రపంచం. మీరు స్వర్ణయుగంలో ఉండేవారు. ఇప్పుడు మీరు మళ్ళీ పురుషోత్తమ సంగమ యుగంలో నుంచున్నారు. బాబా మిమ్మల్ని మొదటి నెంబర్లోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు. వారు అందరి కళ్యాణం చేస్తారు. మన కళ్యాణం కూడా జరుగుతుందని మీకు తెలుసు. మనం తప్పకుండా మొట్టమొదట సత్యుగంలో వస్తాము. మిగిలిన ధర్మాలేవైతే ఉన్నాయో అవన్నీ శాంతి ధామంలోకి వెళ్ళిపోతాయి. అందరూ పవిత్రంగా కూడా అవ్వాలి అని బాబా అంటారు. మీరు పవిత్ర దేశవాసులు. దానిని నిర్వాణ ధామము అని కూడా అంటారు. వాణి నుండి అతీతంగా కేవలం అశరీరి ఆత్మలే ఉంటాయి. ఇప్పుడు బాబా మిమ్మల్ని వాణి నుండి అతీతంగా తీసుకువెళతారు. మేం మిమ్మల్ని నిర్వాణ ధామంలోకి, శాంతి ధామంలోకి తీసుకువెళతాము అని ఈ విధంగా ఇంకా ఎవరూ అనరు. మేము బ్రహ్మంలో లీనమవుతాము అని వారంటారు. ఇప్పుడు మనం తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో మీకు ఎటువంటి రుచి కలగదు. కావున కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనం చేసేందుకు భగవంతుడు ఇక్కడకు రావలసి ఉంటుంది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. మరి వారొచ్చి ఏం చేస్తారు అన్నది ఎవరైనా చెప్పండి. జయంతిని జరుపుతున్నారంటే తప్పకుండా వారు వస్తారు అనే కదా. వారొచ్చి రథంపై విరాజమానమవుతారు. దీనికి వారైతే గుర్రపు రథాన్ని చూపించారు. తాము ఏ రథంపై స్వారీ చేస్తారో స్వయంగా బాబానే వచ్చి తెలియచేస్తారు. నేనొచ్చి పిల్లలకు తెలియచేస్తాను. ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. ఇతడి 84 జన్మల అంతిమంలో బాబా రావలసి ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎవరు ఇవ్వలేరు. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. కిందకు దిగజారుతూనే ఉంటారు. భక్తి ప్రదర్శన ఎంతగా ఉంది. ఎన్ని కుంభ మేళాలు, ఫలానా మేళాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి అని మాత్రం ఎవరూ చెప్పరు. ఇప్పుడు సంగమ యుగము అని స్వయంగా బాబానే చెప్తారు. కల్పపూర్వం మీకు ఏ చదువైతే లభించిందో, దేని ద్వారా అయితే మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యారో అదే చదువు మీకు లభిస్తుంది. మనుషుల నుండి దేవతలుగా చేశారు అన్న గాయనం కూడా ఉంది. అలా తప్పకుండా బాబానే తయారు చేస్తారు కదా. మనం అపవిత్రత గ్రహస్థ ధర్మానికి చెందిన వారిగా ఉండేవారిమే. ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా తయారు చేస్తారు.
మీరు చాలా ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నతోన్నతుడైన బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. బాబాది శ్రీ శ్రీ అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన మతం. మనం శ్రేష్టంగా అవుతాము. శ్రీ శ్రీ అర్థం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక్క శివబాబా టైటిలే. కానీ వారైతే స్వయాన్ని శ్రీ శ్రీ అని పిలిపించుకుంటారు. మాలను తిప్పుతారు. మాల 108 మందిదే. కానీ వారైతే 16,108 మాలను తయారు చేశారు. అందులో అష్టరత్నాలు వచ్చేస్తారు. 4 జంటలు మరియు ఒక్క బాబా, 8 రత్నాలు మరియు 9వ వాణ్ణి నేను. వారిని ఆ విధంగా తయారు చేసేవారు బాబానే. మీరు బాబా ద్వారా పారస బుద్ధి ఉన్నవారిగా అవుతారు. రంగూన్లో ఒక సరస్సు ఉంది. అందులో స్నానం చెయ్యటం ద్వారా దేవతలుగా అయిపోతారు అని అంటారు. నిజానికి ఇది జ్ఞాన స్నానం. దీని ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. మిగిలినవన్నీ భక్తి మార్గపు విషయాలు. అంతేకాని నీటిలో స్నానం చేసినంత మాత్రాన దేవతలుగా అయిపోవటం అనేది జరగదు. అదంతా భక్తి మార్గం. ఎటువంటి విషయాలు తయారు చేశారో చూడండి. ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ స్మృతి చిహ్నంగానే దిల్వాడా మందిరము, గురు శిఖర్ మొదలైనవి ఉన్నాయి. బాబా చాలా ఉన్నత స్థానంలో ఉంటారు కదా. తండ్రి మరియు ఆత్మలైన మనం ఎక్కడైతే నివసిస్తామో అదే మూలవతనం అని మీకు తెలుసు. సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కారం మాత్రంగానే ఉంటుంది. అది ప్రపంచమేమీ కాదు. ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది అని సూక్ష్మవతనము లేక మూలవతనం గురించి అనరు. ప్రపంచమైతే ఒక్కటే. ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది అని అనేది దీని గురించే. ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అని మనుషులంటారు. ఆత్మ స్వధర్మమే శాంతి అని అర్థం చేసుకోరు. అడవిలో శాంతి లభించదు. పిల్లలైన మీకు సుఖం, మిగిలిన వారందరికీ శాంతి లభిస్తుంది. ఎవరెవరైతే వస్తారో వారంతా ముందు శాంతిధామంలోకి వెళ్లి ఆ తర్వాత సుఖధామంలోకి వస్తారు. కొందరు మేము జ్ఞానం తీసుకోకపోతే చివరిలో వస్తాం కదా, అంతసేపు ముక్తిధామంలో ఉంటాము, అది మంచిదే కదా, ఎంతో కాలం ముక్తిధామంలో ఉంటాము అని అంటారు. ఏదో ఇక్కడికి వచ్చి 1-2 జన్మలు పదవిని పొందితే దానినేమంటారు? దోమలు వచ్చినయి మరియు మరణిస్తాయి. ఒక్క జన్మలో ఇక్కడ ఏ సుఖం ఉంటుంది? అది ఎందుకు పనికిరానిది. అసలు పాత్రే లేనట్లుగా ఉంటుంది. మీ పాత్ర చాలా ఉన్నతమైనది. మీకు లభించినంత సుఖం ఇంకా ఎవరూ చూడలేరు. అందుకోసమే పురుషార్థం చెయ్యాలి. చేస్తూ ఉంటారు కూడా. కల్పపూర్వం కూడా మీరు పురుషార్థం చేశారు. మీ పురుషార్థం అనుసారంగా ప్రాలబ్ధాన్ని పొందారు. పురుషార్థం లేకపోతే ప్రాలబ్ధాన్ని పొందలేరు. పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది అని బాబా అంటారు.
మీ పురుషార్థం కూడా జరుగుతుంది, ఏదో అలా నడపలేరు. మీరు పురుషార్థాన్ని తప్పకుండా చెయ్యవలసి ఉంటుంది. పురుషార్థం లేకుండా ఏదైనా జరగగలదా? దగ్గు దానంతటదే ఎలా తగ్గుతుంది? మందు తీసుకునే పురుషార్థాన్నైతే చెయ్యవలసి ఉంటుంది కదా. కొందరైతే ఇలా అనుకుంటూ డ్రామాపై భారమేసి కూర్చుంటారు. డ్రామాలో ఏదుంటే అది జరుగుతుంది అని అంటూ ఇటువంటి తలక్రిందుల జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోపెట్టుకోకూడదు. మాయ ఈ విధంగా కూడా విఘ్నాలు వేస్తుంది. పిల్లలు చదువును కూడా వదిలేస్తారు. దీనినే మాయతో ఓడిపోవటము అని అంటారు. ఇది యుద్ధం కదా, అది కూడా చాలా జోరైన యుద్ధం. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, శ్రేష్ఠ రాజ్య స్థాపనను చేసేందుకు శ్రీమతంపై నడుస్తూ బాబా సమానంగా అవ్వాలి. ఏ విధంగా దేవతలు నిర్వికారులుగా ఉన్నారో అదే విధంగా గ్రహస్థంలో ఉంటూ నిర్వికారులుగా అవ్వాలి. పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకోవాలి. రెండో పాయింట్, డ్రామా పాయింట్లను తప్పుగా ఉపయోగించకూడదు. డ్రామా అనేసి కూర్చోకండి. చదువుపై పూర్తి ధ్యాస ఉంచండి. పురుషార్థం ద్వారా మీ శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. వరదానం, కమల పుష్పపు సింబల్ ని బుద్ధిలో ఉంచుకొని మిమ్మల్ని శాంపుల్గా భావించే అతీతము మరియు ప్రియభవ. ప్రవృత్తిలో ఉండేవారి గుర్తు కమల పుష్పం. కావున కమలంగా అవ్వండి మరియు అమల చెయ్యండి. ఒకవేళ అమలపరచనట్లయితే కమలంగా అవ్వలేరు. కమల పుష్పపు సింబల్ ని బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్గా భావించి నడవండి. సేవ చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. కేవలం ప్రియంగానే కాకుండా అతీతంగా కూడా అయ్యి ప్రియంగా అవ్వాలి. ఎందుకంటే ప్రేమ అన్నది ఒక్కొక్కసారి ఆకర్షణ రూపంలోకి మారుతుంది. కావున ఏ సేవ చేస్తున్నా కూడా అతీతము మరియు ప్రియంగా అవ్వండి. స్లోగన్ స్నేహపు ఛత్ర ఛాయలో ఉన్నట్లయితే మాయ రాలేదు. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఇప్పుడు ప్రతి కర్మ సంతోషంలో నాట్యం చేస్తూ పాడుతూ చెయ్యండి. ఏ విధంగా స్థూలమైన డాన్సులో మొత్తం శరీరం యొక్క డ్రిల్ అవుతుందో, రకరకాల ఫోజులతో డాన్స్ చేస్తారో, అదే విధంగా సంతోషం యొక్క డాన్సులో రకరకాల కర్మల యొక్క ఫోజులు చెయ్యండి. అప్పుడప్పుడు చేతులతో కొన్ని కర్మలు చేస్తారు, అప్పుడప్పుడు కాళ్లతో. అంటే ఈ విధంగా పని చెయ్యటం లేదు, కానీ రకరకాల డాన్స్ యొక్క ఫోజులు ఇస్తూ ఉన్నారు. కావున కర్మయోగిగా అవ్వటమనగా రకరకాల సంతోషాలలో నాట్యం చెయ్యటం. ఓం శాంతి. ఓం శాంతి. శివశక్తి సరస్వతి మమ్మ విశేషతలు. మమ్మ యొక్క వ్యక్తిగత పురుషార్థంలో ఒక విషయం చాలా విశేషమైనటువంటిది. అదేంటి అంటే, మమ్మకు ఏకాంతం చాలా ఇష్టం. వారు రాత్రి 2 గంటలకు లేచి
ఏకాంతంగా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేసేటువంటి వారు. మమ్మ యొక్క జ్ఞాపకంలో బాబా పట్ల ఎంత ప్రేమ నిండి ఉంది అంటే వారి కంటి నుండి ఆనంద బాష్పాలు వచ్చేటువంటివి. మమ్మ పౌర్ణమి రాత్రులలో ఏకాంతంగా కూర్చుని రాత్రంతా తపస్సు చేసేటువంటి వారు. ఓం శాంతి.